మరొక 2 రోజుల్లో విడుదల కాబోతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాను ప్రమోట్ చేస్తూ ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను లీక్ చేశాడు తేజ. ఒక గొప్ప వ్యక్తి జీవితంలో అతడు చేసిన మంచి పనులతో పాటు అతడు చేసిన దరిద్రమైన పనులు కూడా ఉంటాయని, అయితే జనం ఆ గొప్ప వ్యక్తిలోని గొప్పతనాన్ని మాత్రమే గుర్తించి అతడిలోని నెగిటివ్ విషయాలను మరిచిపోతారని, అయితే తాను మాత్రం ఒక మనిషిలో నెగిటివ్ గుణాలను చూపెట్టే ప్రయత్నంలో భాగంగానే నేనే రాజు నేనే మంత్రి సినిమాను తీశాను అని అంటున్నాడు తేజ. ఈ సినిమా ప్రమోషన్ కోసం మీడియా ముందుకొచ్చిన తేజ గత 15 ఏళ్లలో తాను తీసిన ఫ్లాప్ సినిమాల గురించి మాట్లాడాడు. కథల్లో లోపం వల్ల ఆ సినిమాలు ఆడలేదని తేజ అంగీకరించాడు. అలాగని తాను అప్డేట్ కాలేదంటే ఒప్పుకోనని తేజ తేల్చి చెప్పాడు. ఒకసారి తప్పు చేశామంటే మళ్ళీ అవే తప్పులు జరిగిపోతుంటాయని, అలాగే తాను కూడా వరుసపెట్టి తప్పులు చేశానని తేజ అన్నాడు. తన కథలు బాలేకపోవడం వల్లే సినిమాలు ఆడలేదన్నది వాస్తవమని, అయితే కొన్నిసార్లు సినిమా ఆడదని ముందే తెలిసినా ఆడుతుందనే ఆశ వాస్తవాన్ని డామినేట్ చేసిందని తేజ చెప్పడం విశేషం. నిజానికి నాకు ఎదురైన పరాజయాలని నేను ఊహించినవే అని తేజ చెప్పడం మరో విశేషం. ఈ సినిమా తర్వాత రానా టాప్ హీరోల లీగ్లోకి వెళ్ళిపోతాడని ఊహిస్తున్న తేజ ఈ సినిమా గురించి తాను పడ్డ కష్టాలను వివరించాడు. తాను అనుకున్న అవుట్పుట్ వచ్చే వరకు కష్టపడే తాను గతంలో తన సినిమాలో నటిస్తున్న హీరోలపై హీరోయిన్స్పై చేయి చేసుకున్న విషయాలు నిజమే అంటూ, రానా విషయంలో మాత్రం తాను భయపడ్డాను అంటూ జోక్ చేశాడు. అప్పటికే బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టులో నటించిన రానాను కంట్రోల్ చేయగలనా అన్న భయం తన మనసులో ఉన్న విషయాన్ని గ్రహించిన రానా ప్రతిరోజు చిత్రీకరించబోయే సీన్ గురించి ఆ ముందు రోజే చెప్తే రానా రాత్రి అంతా ఆలోచించి ఆ సన్నివేశానికి ఎలా బిహేవ్ చేయాలో సరిగ్గా అలాగే నటిస్తూ నిజంగా జోగేందర్లా బిహేవ్ చేసేవాడని కామెంట్స్ చేశాడు తేజ. అంతేకాదు రానాలో ఆ ఇంటెలిజెంట్ యాక్టింగ్ తనకు బాగా నచ్చింది అంటూ, అందువల్లనే తాను రానాను కొట్టే ఆలోచన చేయలేదు అంటూ మరో జోక్ పేల్చాడు. నేనే రాజు నేనే మంత్రి టీజర్ ట్రైలర్ చూశాక తన విషయంలో ఇండస్ట్రీ జనాలు చాలా భిన్నంగా ప్రవర్తిస్తున్నారని, ఇంతకు ముందు మొహం తిప్పుకున్న వాళ్ళు ఇప్పుడు జేబుల్లోంచి చేతులు తీసి కంగ్రాట్స్ చెప్తున్నారని తేజ చెప్పడం విశేషం. ఇదే సందర్భంలో ప్రస్తుతం సినిమా దర్శకులు హీరోల పరిస్థితి గురించి మాట్లాడుతూ, రాజకీయాల్లో ఉన్న వారినైనా నమ్మవచ్చు కానీ ప్రతి శుక్రవారం భవిష్యత్ మారిపోయే దర్శకులు హీరోల గురించి అంచనాలు పెట్టుకోవడం అనవసరం అని అంటూ, సినిమా హిట్ అయితే వెంటపడే మనుషులు, ఫెయిల్ అయితే మొహం చాటేసే మనుషులు తనకు అలవాటైపోయారంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు తేజ. అయితే ఈ సినిమా ఈ శుక్రవారం సూపర్ హిట్ అవుతుందని, ఆ తర్వాత తన ఇంటికి కూడా సినిమాలు చేసి పెట్టమని చాలామంది సూట్ కేసులు తీసుకువస్తారు అంటూ ఎంతో నమ్మకంతో ఉన్నాడు తేజ. వి విష్ హిమ్ ఆల్ ద బెస్ట్.